వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. ఎంతో మంది ఇంటర్ అయిపోయిన తర్వాత ఏ కోర్స్ చేయాలి, అలాగే స్టడీస్ అయిపోయిన తర్వాత ఎలాంటి జాబ్స్ సంపాదించాలి, ఇలాంటి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇలాంటి డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేస్తూ 25 సంవత్సరాల అనుభవంతో ఎంతోమంది విద్యార్థులకి అలాగే ఉద్యోగాలు రాని వాళ్ళకి కూడా తన కెరియర్ అలాగే తన గైడెన్స్తో కూడా ఎంతోమందిని స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్తున్నారు ఐఆర్ఎస్సి డాక్టర్ సతీష్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సో అంటే సార్, ఇప్పుడు మనము ఇంకొక 15 డేస్లో నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లలకి రిజల్ట్ రాబోతుంది. సో కొంతమంది పిల్లలు నీట్లో ఎంబీబీఎస్ సీట్ రాకపోతే లాంగ్ టర్మ్కి వెళ్ళొచ్చా, లేదా మనం అదర్ కోర్సెస్ ఇప్పుడు డాక్టర్, డెంటల్ ఆర్ వెటర్నిటీ కోర్సెస్ ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి వాటిని చూస్ చేసుకోవచ్చా అనే ఒక డైలమాలో ఉన్నారు. సో దీనిపై మీరేం చెప్తారు? జనరల్గా నీట్ ఎగ్జామ్ అనేది ఇండియాలో మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ అండి. అది అన్ని ఎగ్జామ్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఎగ్జామ్. ఎందుకంటే ఎక్కువ మంది రాస్తారండి, అంటే ఎన్నో లక్షల మంది యాస్పైర్ చేస్తారు. దగ్గర దగ్గర ఒక 20 లక్షల పైనే ఈ ఎగ్జామ్ అనేది మనకు రాయడం జరుగుతుందండి. ఈ అందరూ రాసిన ప్రతి స్టూడెంట్ యొక్క కళ జనరల్గా డాక్టర్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు రాస్తారు. సరే, మనకి సీట్లు అన్నీ అందుబాటులో ఉండవు కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక 1,00,000 సీట్లు ఎన్నో ఉంటే 1,10,000, అందులో గవర్నమెంట్ సీట్లు 40,000, 45,000, 40,000, సరే 50,000 వేసుకోండి. ఈ సంవత్సరం కొన్ని పెరుగుతున్నాయి. అందరికీ సీట్లు రావు. అందరికీ సీట్లు రానప్పుడు మీ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఆబ్వియస్గా అందరికీ రావు కదండి. సో అలాగే మన 2 రాష్ట్రాల్లో కూడా అంటే దగ్గరగానే మీకు ఒక 2 లక్షల పైనే రాస్తారంటే, ఈ ఓన్లీ మన ఆంధ్ర తెలంగాణ 2 కలిపినా కూడా. జనరల్గానే బైపీసీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం రకరకాల కారణాలు, కొంతమందికి మ్యాథ్స్ భయం వేసి, కొంతమంది లేకపోతే డాక్టర్ అవ్వాలనో రకరకాల కారణాలతో వెళ్తారు. మన చాలా వీడియోస్లో కూడా మనం మెడిసిన్ గురించి చెప్పాం. మనం అది ఎంతవరకు కరెక్ట్, అసలు మెడిసిన్ అనేది ప్రొఫెషన్ కాదా, శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి చాలా వీడియోస్లో చెప్పాం. మనం ఇప్పుడు ఆ టాపిక్లోకి వెళ్ళట్లేదు. కానీ ఇప్పుడు మీరు మాట్లాడిన లాంగ్ టర్మ్ కోచింగ్ పర్స్పెక్టివ్ కానీ వేరేది ఏదేదో దాని వరకు మనం రిస్ట్రిక్ట్ అవుదాం. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ ఒకవేళ మెడిసిన్ చదవాలి ఇండియాలో అని పక్కగా బలంగా ఫిక్స్ అయితే లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళాలా లేదా అన్న పాయింట్ పర్స్పెక్టివ్లో ఎలా ఆలోచించాలంటే, ఒకటి స్టూడెంట్ 11th, 12th పాటుగా 9th, 10th కూడా ఏ విధంగా చదివాడు అన్నది మనం ముందు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ 9th, 10th కానీ సరిగ్గా అంత సిన్సియర్గా కానీ, అటు ఫౌండేషన్ అనే కాదు కానివ్వండి, బట్ సిన్సియర్గా ఏదన్నా మంచిగా చదివాడా లేదా, ఎట్లాగా అతను ఫౌండేషన్ కానీ కాన్సెప్ట్స్ కానీ వచ్చినాయి అన్నది కూడా 9th, 10th చదువుకున్న విధానం ఏదైతే ఉంటుందో అది 11th, 12th క్యారీ ఫార్వర్డ్ అవుతుంది తప్ప 10th వరకు పెద్ద సీరియస్గా లేకుండా 11th నీట్ స్టార్ట్ చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవకాశం ఉంది, ఎక్కువ మంది ఎవరు. ఎందుకంటే నా ఉద్దేశం 11th స్టార్ట్ చేస్తే సీట్ రాదు అన్నది కాదు, అది డిబేట్ కాదు, బట్ ఎక్కువ మంది ఎవరు, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కదండి ఆబ్వియస్గానే. సో వీళ్ళ 9th నుంచి కొంచెం పద్ధతిగా సిస్టమేటిక్గా చదువుకున్న విద్యార్థులు అయ్యి ఉంటే ప్రాబబ్లీ ఎస్ మీదన్నా మనకి ఇబ్బంది అయింది, ఇంకోసారి రాయొచ్చు అని అనుకోవచ్చు. బట్ ఈ ఒక్క పారామీటర్ సరిపోతుందా అంటే కాదు. దెర్ ఆర్ అదర్ 3-4 పారామీటర్స్ మన దృష్టిలో పెట్టుకోవాలి లాంగ్ టర్మ్కి వెళ్ళే ముందు. నెక్స్ట్ పారామీటర్ ఏంటంటే, పర్టికులర్గా నీట్ రాసి విద్యార్థుల్లో ఎక్కువ మంది ఫిజిక్స్లో తక్కువగా ఉంటారండి. వీళ్ళు ఫిజిక్స్ ఎక్కువగా పెర్ఫార్మెన్స్ రాదు వీళ్ళకి. దానికి రీజన్ ఏంటంటే, ఈ యొక్క కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే నారాయణ చైతన్య లాంటి ఇన్స్టిట్యూట్స్, లేకపోతే వేరే కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ చాలా ఈవెన్ చిన్న నార్మల్ ఇన్స్టిట్యూట్స్ కూడా కొత్తగా వస్తున్న ఇన్స్టిట్యూట్స్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, 8th క్లాస్లోనో 7th లోనో 6th క్లాస్లోనే ముందే నువ్వు బయాలజీ నీకు డాక్టర్ అవ్వాలి కాబట్టి అని చెప్పి ముందే డివైడ్ చేసేసి సోషల్ సైన్సెస్ని, బయాలజీని ఏదో C బ్యాచ్ అనో S బ్యాచ్ అనో రకరకాల పేర్లు ఏవో పెట్టి డివైడ్ చేసేసిన తర్వాత ఎలాగా నేను డాక్టర్ అవుతాను కదా, ఎలాగా నేను మెడికల్కి వెళ్తాను కదా అనే ఉద్దేశంతో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ మొత్తాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ఎఫెక్ట్ ఇక్కడ ఫిజిక్స్ మీద పడిపోతుంది వచ్చి సివియర్గా. సో అందుగురించి ఏంటంటే 10th క్లాస్ వరకు జేఈ లాంటి ఎగ్జామ్లో మీరు ఉండి, ఫౌండేషన్స్లో ఉండి, తర్వాత మీరు ఏదైనా నీట్ లాంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప, ముందే మీరు మ్యాథమెటిక్స్ కానీ సపరేట్ చేసేసి ముందే నిజంగా ప్రిపేర్ అయినట్టు విద్యార్థులు, మ్యాథ్స్ని పక్కన పెట్టి కానీ ప్రిపేర్ అయినట్టు విద్యార్థులు ఉండుంటే వాళ్ళ లాంగ్ టర్మ్కి వెళ్తే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే ఎప్పుడు వాడు మెడిసిన్ రాద్దామని డిసైడ్ అయ్యాడు, మ్యాథ్స్ వాడికి ఉన్న స్కిల్ ఏంటి,
వాడు 8th 9th 10th మ్యాథ్స్ని పక్కన పెట్టి ఓన్లీ బయాలజీ బట్టి కొట్టడం అలవాటు చేసుకుని వాడికి ఉన్న అనలిటికల్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ పోగొట్టేసుకుని, ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్, మోర్ లాజికల్గా ఆలోచించడం అన్నది ఎప్పుడైతే మీకు పోగొట్టేసుకున్నాడు అనుకోండి 8th 9th వాట్ ఎవర్ అప్పుడు ఆబ్వియస్గా ఆ ఫిజిక్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు లాంగ్ టర్మ్ కాదు, 2 లాంగ్ టర్మ్లు తీసుకుని స్ట్రెంగ్త్ అవ్వదు, వాడు తీసుకోకూడదు. అట్లాగే ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు జనరల్గా 3 సబ్జెక్టులో కల్లా ఫిజిక్స్ కానీ తక్కువ వస్తే కొంచెం లాంగ్ టర్మ్ తీసుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఎవరు ఆలోచించాలి అంటే గవర్నమెంట్ సీట్ కావాలనుకున్న వాళ్ళు, ఓపెన్ కేటగిరీ. అలా కాకుండా సార్ నేను మేనేజ్మెంట్ కోటా అయినా పర్లేదు, ఏదో కేటగిరీ బి అయినా పర్లేదు, లేదా కేటగిరీ సి అయినా పర్లేదు, మేనేజ్మెంట్ కోటాకి వెళ్తాను అనుకున్నప్పుడు ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్ ఒకటి వీక్గా ఉన్నప్పటికీ కూడా స్టిల్ యూ కెన్ క్రాక్ ఇట్. ఎందుకంటే మిగతా బయాలజీ కానీ ఉంటాయి కదండి, వాటిని జువాలజీలు, కెమిస్ట్రీలు ఉంటాయి కాబట్టి దాంతోపాటు ఒక క్రాక్ చేసి 400 450 తెచ్చుకుంటే సరే మన రాష్ట్రం కదా, పక్క రాష్ట్రం ఎవడో కూడా కేటగిరీ బి ఇస్తాడు. అలా కాకుండా గవర్నమెంట్ సీట్కి వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా అతని ఇండివిజువల్ సబ్జెక్ట్స్లో వచ్చిన మార్క్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూసుకోవాలి. ఫిజిక్స్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందన్నది బాగా చూడాలి. అదేంటి సార్ ఫిజిక్స్ ఒకటే స్పెసిఫిక్గా మాట్లాడుతున్నారంటే అదే ఇంపార్టెంట్. ఫిజిక్స్ ఎక్కువ వచ్చినప్పుడు లాజిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాడికి బయాలజీ, కెమిస్ట్రీ కూడా బాగా చేస్తాడు. సో దానికి మళ్ళీ ఇంటర్ కనెక్టెడ్ ఉంటుందండి అది. సో అది పక్కన పెట్టండి. ఇంకొక పారామీటర్ ఏమి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే ఈ మాక్ టెస్టులు చేసినప్పుడు ఈ 720 మార్క్స్కి ఏదైతే మాక్ టెస్టులు రాస్తారో ఆ మాక్ టెస్టుల్లో ఇతనికి లాస్ట్ 1 yearలో మార్క్స్ ఏ విధంగా వచ్చినాయి అంటే 600 వచ్చినాయా, 500 వచ్చినాయా, 650 వచ్చినాయా, 680 వచ్చినాయా, లేదా 300 వచ్చినాయా, 200 వచ్చినాయా. ఒకవేళ మీకు మాక్ టెస్టులు అన్నింటిలో కూడా క్యుములేటివ్ మార్క్స్ అయితేనా 1-2 వీకెండ్లో వస్తే రావచ్చు కానీ బట్ క్యుములేటివ్ చెప్తున్నా, క్యుములేటివ్ బాగా చూడాలండి. క్యుములేటివ్లో అట్లీస్ట్ పార్ట్ క్యుములేటివ్ లో మార్కులు కానీ డెఫినెట్గా మంచి మార్కులు వచ్చినట్లయితే ఆ మంచి మార్కులు వచ్చినప్పుడు మేబీ ఫైనల్ ఎగ్జామ్లో సరిగ్గా రాకపోతే ఓకే ఏదో కారణం చేత ఫైనల్ ఎగ్జామ్లో సరిగ్గా రాలేదు కాబట్టి మేబీ మాక్ టెస్ట్లో మనకి కన్సిస్టెంట్గా బాగుంది కాబట్టి ట్రై చేసి తప్ప మార్కులు 250 వచ్చినాయి, 200 వచ్చినాయి, 300 వచ్చినాయి అని చెప్పిన బ్యాచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో లాంగ్ టర్మ్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. ట్రై చేసినా కూడా గవర్నమెంట్ సీట్ వచ్చే అవకాశాలు చాలా 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 తక్కువ. ఇది మీకు నచ్చకపోయినా వినండి అంతే, అయిపోయింది. నెక్స్ట్ అట్లా కాకుండా సార్ నా మాక్ టెస్ట్లో 500 వచ్చినాయి, 550 వచ్చినాయి, బట్ ఈసారి నీట్ కష్టంగా ఇచ్చాడు కదా 2025లో, అందుగురించే మార్కులు నాకు 200 వస్తున్నాయి, మరి నేను తెలివైన ఉన్నా. నెక్స్ట్ క్వశ్చన్ అదే కదా, అదే అడుగుతాడు. ఇప్పుడు ఇలా అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మాక్ టెస్ట్లో మాకు బాగా వచ్చినాయి సార్, ఈసారి పేపర్ టఫ్ ఇచ్చాడు, ఇయర్ అనేది కొంచెం టఫ్నెస్ పెరుగుతుంది. ఈవెన్ జేఈ అడ్వాన్స్ కూడా పేపర్ టఫ్గానే ఇవ్వడం జరిగింది ఈసారి. ఆల్మోస్ట్ మీకు చాలా ఈవెన్ 335 ఆ రేంజ్లోనే ఆల్ ఇండియాలో టాప్ 3లో పడిపోయే అవకాశం ఉంది ఈసారి. లాస్ట్ ఇయర్ అయితే 355 అలా వచ్చిందండి, పక్కన పెట్టండి. సో జనరల్గా మా పేపర్ ఎప్పుడైతే కొంచెం ట్విస్ట్ చేసి ఎప్పుడైతే ఇచ్చాడు వీళ్ళందరూ తెలిపోతున్నారంటే అర్థం ఏంటంటే వీళ్ళ క్వశ్చన్ డిఫరెంట్గా ఇచ్చినా, కొత్తగా ఇచ్చినా, కొంత క్రియేటివ్గా ఇచ్చినా, కొంత అనలిటికల్గా ఇచ్చినా, అవుట్ ఆఫ్ ప్యాటర్న్ ఇచ్చినా, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఇచ్చినా, కొంత లెంగ్తీగా ఇచ్చినా చేయలేకపోతున్న బ్యాచ్ ఇదంతా. వీళ్ళు మరి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఏంటి అన్నది ఒకసారి చూసుకుని కొంత అనాలిసిస్ చేసుకుని డిసిషన్ తీసుకోవాలి తప్ప మేబీ 2025 వరకు మాక్ టెస్ట్లకి రియల్ ఎగ్జామ్కి కొంత డిఫరెన్స్ ఉన్నమాట వాస్తవం. కాబట్టి ప్రాబబులీ మాక్ టెస్ట్లో కన్సిస్టెంట్గా ఏదన్నా మంచి స్కోర్స్ 550 600 వచ్చుంటే ప్రాబబులీ ఎస్, ఒకవేళ ఫైనల్గా ఇక్కడ 200 300 వస్తే ఈ సంవత్సరం పేపర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి మేబీ కొంత అనాలిసిస్ చేసుకుని దాని ప్రకారంగా డెసిషన్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కారణం లాంగ్ టర్మ్కి వెళ్ళాలనుకున్నట్లయితే మీరు తీసుకోవాల్సినటువంటి డిసిషన్ ఎలా తీసుకోవాలనుకుంటే మీరు 11th 12thలో మీరు ఎంత సిన్సియర్గా ఉన్నారన్న పాయింట్ని తీసుకోవాలి. డిసిప్లైన్, ఎంత పంక్చువల్గా చదివారు, టెక్స్ట్ బుక్స్ చదివే అలవాటు ఉందా లేదా, థియరీ బాగా చదివే అలవాటు ఉందా లేదా, ఎంత సిస్టమేటిక్గా మీరు చదివారు, హార్డ్ వర్క్ ఎలా చేస్తున్నారు, ఇలాంటి విషయాల మీద పూర్తి అవగాహన తెచ్చుకోకుండా మరో లాంగ్ టర్మ్కి ఎట్టి పరిస్థితుల్లో మెడికల్కి వెళ్ళకూడదు. అలా కాకుండా నేను ఇప్పుడు మారిపోయాను, నేను మంచోడిని అయిపోయాను, నేను బుద్ధిమంతుడిని అయిపోయాను, నేను సరిగా చదవలేకపోయాను, మా మాస్టర్ సరిగా చెప్పలేదు, కోచింగ్ సెంటర్ సరిగా లేదు, అప్పుడు నాకు సరిగా నాలెడ్జ్ లేక అవగాహన లేక నేను సరిగ్గా చదవలేకపోయాను, ఇప్పుడు నేను మారిపోయాను కాబట్టి నేను చదివేస్తాను అన్న విధానం ఏదైతే ఉంటుందో అది వర్కౌట్ కాదు. ఎందుకంటే అదంతా క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి నాలెడ్జ్ అనేది. ఇప్పుడు మనం మారిపోయినంత మాత్రాన ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదో మారిపోతే లోపల ఆరోగ్యం లివర్ పోయింది కదా, లేకపోతే ఆరోగ్యం ఏదో షుగర్ వచ్చింది కదా అంటే నేను మారిపోతే అది ఇమీడియట్గా బాగుపడిపోదు. ఎందుకంటే ఇట్ టేక్స్ టైం పడుతుంది. పాడవడానికి ఎంత టైం పడుతుందో బాగుపడడానికి కూడా ఎంత టైం పడుతుంది అనే విషయం మర్చిపోకూడదు మనం, అంతే కదండి. పాడవడం ఏముందంటే వెంటనే ఏం పాడవదు, అది కూడా టైం పడుతుంది కదండి. సో అందువల్ల ఏంటంటే జనరల్గా వాళ్ళు ఎంత డిసిప్లైన్గా చదివాడు 9th నుంచి 10th 11th 12thలో, సో అంత హార్డ్ వర్క్ చేయగలిగాడు, అతనికి ఉన్నటువంటి విధానం ఏంటి అని చూసి దాన్ని బట్టి కొంత అసెస్మెంట్ చేయాలి తప్ప సడన్గా నేను ఇప్పుడు మారిపోయాను అన్నప్పుడు కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్, మరి దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటన్నది కూడా సీరియస్గా మనం ఆలోచించాలి. ఎమోషనల్గా చెప్పినటువంటి విధానం పిల్లలు ఏదైతే మాటలు చెప్తారో అవన్నీ కూడా తల్లిదండ్రులు మురిసిపోయి దాన్ని బట్టి డిసిషన్ తీసుకునే విధానం కూడా కరెక్ట్ కాదు. అలాగే
జనరల్గా వీళ్ళు ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నప్పుడు కోచింగ్కి వెళ్ళాలా, లేకపోతే కోచింగ్ వెళ్ళకూడదా, లేకపోతే ఎలా చదవాలి ఏంటనే రకరకాలుగా ఉంటాయి. బట్ వీళ్ళంత వరకు మీరు కోచింగ్ వెళ్ళటం వల్ల మంచి కోచింగ్ సెంటర్స్ వెళ్ళటం వల్ల జనరల్గా లాంగ్ టర్మ్ వాళ్ళు అంటే పెద్ద పట్టించుకోండి వాడు వీళ్ళందరూ ర్యాంక్ రాని వాళ్ళు మిగిలిపోయాడు అని చెప్పేసి ఏ ఇన్స్టిట్యూట్ ఎవడో పట్టించుకోండి లాంగ్ టర్మ్ వాళ్ళు. ఇలాగే ర్యాంకులు రావు కదా ఎలాగైనా, లాంగ్ టర్మ్లో పెద్ద ర్యాంకులు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి, చాలా తక్కువ మందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సెల్ఫ్గా కొంచెం చదువుకునే విధానం ఏదైతే ఉంటుందో, సెల్ఫ్గా చదువుకుని సెల్ఫ్గా డెవలప్ అయ్యే విధానం ఉన్నటువంటి విద్యార్థులే కొంచెం రావాలి తప్ప, సరే దానికి ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారా లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్తారా ఏంటి అనేది సపరేట్ టాపిక్ అది. సో ఓవరాల్గా ప్రీవియస్గా ఎంత డిసిప్లైన్గా ఉన్నాడో, సో ఫర్దర్గా అతని డిసిప్లైన్ ఏ విధంగా ఉంటుంది, సో అతను చదివితే డిసిప్లైన్గా చదవగలడా లేదనేది డిసిప్లైన్ అనే పాయింట్ని కూడా కొంత ఆవేశంగా డిసిషన్ తీసుకోకూడదు, కానీ పాస్ట్ హిస్టరీని బట్టి కొంత అసెస్మెంట్ చేయాలి. మనం మారిపోయినంత మాత్రానే ఆవేశంగా మారిపోవడం అన్న చెప్పడం వేరు, ప్రాక్టికల్గా చేయడం వేరు, చాలా తేడా ఉంటుందండి. మారేనని చెప్పడానికి ఏముందని ఎవడని చెప్తాడు, బట్ ప్రాక్టికల్స్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవన్నీ మనం చూసుకోవాలి. సో అందువల్ల లాంగ్ టర్మ్కి వెళ్ళేటప్పుడు జనరల్గా మళ్ళీ ఫ్రీ సీట్ కావాలని లాంగ్ టర్మ్కి వెళ్ళడం కూడా ఒక్కొక్క రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. అందరికీ ఫ్రీ సీట్లు వచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి వాళ్ళకున్న రిజర్వేషన్ బట్టి అవన్నీ చూసుకోవాలి. బట్ కేటగిరీ బి అయినా పర్వాలేదు, సి అయినా పర్వాలేదు అనుకున్నట్లయితే ఎస్ మేబీ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 450 వచ్చిన సీఏ ఉందని 150 వచ్చినా కూడా సీట్ వస్తుంది, అది పెద్ద ఇష్యూ కాదు. ఎక్కడ వస్తుంది మెడికల్ సీట్ రావడం అనేది డబ్బులు ఉంటే ఇష్యూవే కాదు, మీకు మార్కెట్లో కొనుక్కున్నట్టే, పోయి చాక్లెట్లు బిళ్ళలో కొనుక్కున్నట్టే. బట్ డబ్బులు పెట్టి కొనుక్కోలేను రా బాబు మాకు ఫ్రీ సీట్ కావాలన్నప్పుడు చూసుకోవాలి. బట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఫ్రీ సీట్ డబ్బులు కట్టలేను నాకు ఫ్రీ సీటే కావాలని ముందు పట్టు కూర్చుని మీరు కానీ నీట్ లాంగ్ టర్మ్కి వెళ్ళినట్లయితే పీజీలో సీట్ రాకపోతే ఏంటన్నా దానికి కూడా మీ దగ్గర ఆన్సర్ ఉండాలి. అంతే తప్ప మూర్ఖత్వంగా మా అబ్బాయి తెలివైనడు ఇక్కడ గవర్నమెంట్ సీట్ కొట్టింది కదా అక్కడ కూడా గవర్నమెంట్ సీట్ కొట్టేస్తుందంటే అన్ని సీట్లు లేవు. 50,000 ఎంబీబీఎస్ సీట్లు ఫ్రీ సీట్లు ఉన్నట్లయితే పీజీ సీట్లు ఫ్రీ సీట్లు క్లినికల్లో 12,000 13,000 ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. మరి ఎందుకు అందరికీ రావు కదా అప్పుడు. మరి లాస్ట్ ఇయర్ మిగిలిపోయినాడు, ఆ ముందు మిగిలిపోయినాడు. అందువల్ల మూర్ఖత్వంగా నేను తెలివైనడు అని చెప్పేసి అనుకుని నాకు ఫ్రీ సీట్ ఎంబీబీఎస్ వచ్చింది కదా నాకు మళ్ళీ ఫ్రీ సీట్ వచ్చేస్తుంది అనుకుంటే కాదు. ఇక్కడ ప్రైవేట్ సీట్లో చదివిన వాళ్ళు కూడా కొంతమందికి ఫ్రీ సీట్లు రావచ్చు. అక్కడ ఉన్న 50,000 మందికి సీట్లు రావు. ప్రీవియస్ ఇయర్లో 3-4 ఏళ్ళు అక్యుములేట్ అయిపోయి ఉంటారు. ఫారెన్ నుంచి ఆ చెత్త చెదారం కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో కొంతమంది 110 మంది వాళ్ళు తెలివైన ఉంటారు. 5 ఏదో ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పాస్ అయినాడు, ఆ చైనా వాడు ఉక్రెయిన్ వాడు రష్యా వాడు ఆడేడు ఉంటాడు, వాళ్ళు మళ్ళీ యాడ్ అవుతారు. ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇన్ని ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని డబ్బులు లేకుండా మెడిసిన్కి రావడం వచ్చే విధానం ఏదైతే ఉంటుందో మేబీ 1-2 సార్లు సీరియస్గా మీరు ఆలోచించుకుంటే తప్ప ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఎమోషనల్గా డిసిషన్ తీసుకుని విధానం ఏదైతే ఉంటుందో అది ఒక్కసారి ఆలోచించుకోవాలి లాంగ్ టర్మ్కి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఇవన్నీ ఫ్యాక్టర్సే కదండి, ఇవన్నీ మనం ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు మనము నీట్ సీట్ రాకపోతే అంటే బైపీసీ చదువుకుని ఉన్నాడు కాబట్టి సో ఫీల్డ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? చేంజ్ అవ్వచ్చు ఏముందండి, బీడీఎస్కి వెళ్ళొచ్చు, లేకపోతే వెటనరీకి వెళ్ళొచ్చు, లేకపోతే ఆయుర్వేదానికి వెళ్ళొచ్చు. వీటికి విత్ ఇన్ ద డాక్టర్ అవ్వాలనుకున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అది చదివి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెళ్ళొచ్చు అండి. అక్కడికి వెళ్ళిపోయి లక్షల జీతాలు వచ్చేస్తాను, ఇల్లు కట్టేస్తాను, కారు కొనేస్తాను, అదే డూప్లెక్స్లు కొనేస్తాను అలాంటివి ఉండవు. కానీ మెడికల్ డాక్టర్స్కి అంత సీన్ లేదు, ఆ రోజున అయిపోయినాయండి. బట్ డెఫినెట్గా బయటకు వచ్చి మీరు ఏదో ఫార్మాకో లేకపోతే ఇంకో కోర్సుకి వెళ్తే అసలు జీతాలు రావండి. ప్రాబుల్లీ మీరు విత్ ఇన్ ద మెడికల్ సిస్టంలో ఉంటేనే బెటర్ అంటే ఏదైనా ఆయుర్వేదం కానీ హోమియో కానీ అక్కడికి వెళ్తే అందరికీ సక్సెస్ ఉంటుందా లేదంటే అది డిబేట్ అండి. అందరికీ ఎందుకు ఉంటుంది, అందరికీ ఏ ఫీల్డ్లోనే ఉండదు. ఈవెన్ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళినా ఉండదు, మెకానికల్ ఇంజనీరింగ్ వెళ్ళినా ఉండదు, ఫైనాన్స్ ఇండస్ట్రీకి వెళ్ళినా ఉండదు, ఏ ఫీల్డ్కి వెళ్ళినా కూడా అందరికీ అవకాశం ఉంటుందండి. బట్ జనరల్గా ఏదైనా ఆయుర్వేదం కానీ హోమియో కానీ వెటర్నరీ కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ నర్సింగ్ కానీ వాళ్ళకున్న దీన్ని బట్టి వెళ్ళి ఫర్దర్గా ప్లాన్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందండి. బట్ అదర్ దాన్ మెడికల్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా బయోటెక్ కానీ ఇంకా కోర్సులు వెళ్ళాలనుకుంటే ఆ కోర్సెస్ జనరల్గా బైపీసీ వాళ్ళకి మంచి కాలేజీలో సీట్లు వచ్చే అవకాశాలు ఉండవండి. అవన్నీ ఎంపీసీ వాళ్ళకి ఇస్తారు. ఏదైనా ఐకార్ లాంటి ఏదైనా కొంచెం టాప్ ఢిల్లీ కానీ అలాంటి వచ్చి అగ్రికల్చర్ వెళ్ళొచ్చు. ఫార్మా ఏదైనా ఉన్నట్లయితే ఇంకా ఫార్మాలో కొంచెం ఉన్నట్లో ఏ బిట్స్ ప్లాన్ లాంటి దానికి వెళ్ళి చదువుకోవచ్చండి. లేకపోతే బీటెక్ కొత్తగా ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎనర్జీ కూడా బిట్సాట్లో ఉంది, వాళ్ళు ఏదైనా బిట్సాట్ ఎగ్జామ్ రాసి దాని ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకేదైనా బయోటెక్నాలజీ లాంటి దానికి వెళ్ళాలి అనుకుంటే మేబీ రీసెర్చ్ ఫీల్డ్స్ కాబట్టి హైయర్ స్టడీస్ కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉండాలి. డైరెక్ట్గా బయోటెక్ చదివితే ఉద్యోగాలు వస్తాయండి. అంటే మరి పెద్ద ఉద్యోగాలు అయితే రావు కానీ వస్తాయి, బట్ కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసినట్లయితే అవకాశాలు ఉంటాయి. అదర్వైజ్ ఇప్పుడంతా ఆటోమేషన్ అయిపోతుంది కాబట్టి అంటే ఇదంతా అవన్నీ రీసెర్చ్ ఫీల్డ్స్ కాబట్టి కొంత టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంటే తప్ప మంచి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అయితే మార్కెట్లో లేదండి. అంటే మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అంటే ఇక్కడ డిస్కరేజ్ చేయడం కాదు, మీరు ఏదో ఊహించుకుని వెళ్ళొద్దు, రియాలిటీలోకి వచ్చేయండి. అసలు ఇండియాలో బయోటెక్ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు? ఈ టైర్ 3 కాలేజీ బైపీసీ వాళ్ళకి బయోటెక్నాలజీ అంటే టైర్ 3 కాలేజీ ఉంటుందండి. టైర్ 1 టైర్ 2 ఎంపీసీ వాళ్ళకి ఇస్తారండి. జేఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటీ హైదరాబాద్ని, ఇలా ఐఐటీ మద్రాసను, పెద్ద ఐఐటీలో ఎన్ఐటీలో IIITలో కూడా బయాలజీ కోర్సెస్ ఉంటాయండి. ఆ బయాలజీ కోర్సెస్ బైపీసీ వాళ్ళు కూడా బైపీసీ వాళ్ళు వెళ్ళి బయోటెక్నాలజీ కోర్సులు బయోఇన్ఫర్మేటిక్ కోర్సులు జనరల్గా టైర్ 3 కాలేజెస్. ఆ టైర్ 3 కాలేజీల్లో వచ్చిన వాళ్ళకి లైఫ్ ఏ విధంగా ఉంటుందని మీరు ఊహించుకోవడమో గూగుల్లో చూడడమో లేకపోతే ఇలాంటి మానేసి కాలేజీకి ఏ కాలేజీ జాయిన్ చేద్దాం అనుకుంటారో ఆ కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీలో ఫైనల్ వాళ్ళకి ఎంతమందికి జాబులు వచ్చినాయి, ఎంత శాలరీస్ వచ్చినాయి, ఎంత శాలరీ వచ్చిందన్నది అండర్లైన్ చేసుకోండి. అది చూసుకుని దానికి ఓకే అయితే వెళ్ళండి తప్ప అందులో హైయెస్ట్ శాలరీకి వచ్చింది 30 లక్షలు నాకు 30 లక్షలు వస్తుంది, లేదా గీతంకి వెళ్తే 20 లక్షలు వచ్చింది నేను కూడా వెళ్తే 20 లక్షలు వస్తుందని అలా మీరు హైయెస్ట్ని చూసుకుని వెళ్ళే విధానం ఏదైతే ఉంటుందో అది తప్పు.
ఓకే. అంతే యావరేజ్గా చూసుకోలేదు. అంత లక్ ఉంటే ఇక్కడ నీకు సీటే వచ్చింది కదా, మెడికల్ సీటే వస్తుంది కదా, అంత ఉంటే ఇక్కడ వస్తుంది కదా. సో అందువల్ల ఏంటంటే హైయెస్ట్ అని చూసి మీరు తొందరపడి మీరు డెసిషన్ తీసుకోండి. ఎప్పుడు కూడా ఒక యావరేజ్గా ఏ విధంగా ఉంది చూసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. డెఫినెట్గా వాళ్ళ అవసరం కూడా ఉందండి సొసైటీకి. నేనేమి నెగిటివ్గా చెప్పండి. నర్సింగ్ ఉందండి, లేకపోతే పారామెడికల్ ఉంది, ఇవన్నీ చాలా కోర్సెస్ ఉన్నాయండి. ఇవన్నీ అట్లాంటి వాటిలో కొన్ని ఉన్నట్లు మంచి కాలేజెస్కి వెళ్ళినట్లయితే దానికి తగ్గట్టుగా లైఫ్ అనేది ఉంటుంది కాబట్టి చూడండి, ఏదో ఊహించుకోకండి. నేనేమో స్టాన్ఫర్డ్కి వెళ్ళిపోతాను, లేకపోతే ఐవీలీకి వెళ్ళిపోతాను, నేను రీసెర్చ్ చేసేస్తాను, శాస్త్ర యూనివర్సిటీకి చేసేస్తాను, లేకపోతే అమృతకలు చేసేస్తాను, అక్కడ ఇలాంటి తప్పు. ఇలా గాలిలో బతకడం మానేయండి ఫ్యాంటసీ వరల్డ్లో. అలా ఉండవండి ఆ కోర్సులకి, అంతంత సీన్ ఉండదు అట్లకి. అందులో ఒక 5 పైసలు కూడా ఉండదు అందులోను. అలాగేదో ఊహించుకోవద్దు. ఎవడో ఆ కౌన్సిలర్ డబ్బులు తీసుకుని ఆ కాలేజీని ప్రపోర్ట్ చేసి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ చెప్పి మాటలు వినేసి మీరు ఎగ్జైట్ అయిపోవద్దు. అట్లా అంత సీన్ ఉండదు ఆ కోర్సెస్కి. అది తెలియాలంటే ఆ కాలేజీకి వెళ్ళినట్లయితే ఇప్పుడు టెక్ మహేంద్ర గారు బయోటెక్నాలజీ అయితే ఏమైపోతుంది అన్నారనుకోండి, అక్కడ పోయి కనుక్కుంటే తెలుస్తుంది. ఫైనల్ ఇయర్ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది బయటకు వచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. సింపుల్ క్వశ్చనే కదండి ఇది. ఇదాని పెద్ద కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఏంటి నేను మాట్లాడేది? సింపుల్గా తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారో వెళ్ళి కనుక్కుంటే చెప్తారు వాళ్ళు. మీరు ఊహించుకోవద్దు. ఇంట్లో కూర్చుని గూగుల్లో కూర్చుని ఆడవడో చెప్పిన మాటలని యూట్యూబ్లో విని ఊహించుకోవద్దు. సో ప్రాక్టికల్గా కనుక్కున్నట్లయితే చెప్తారు వాళ్ళు పరిస్థితి. దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి తప్ప ఏదో ఊహించుకుని వెళ్ళిపోవద్దు. ఇప్పుడు నర్సింగ్ వెళ్ళారనుకోండి, తగ్గట్టు తెలియదు కదా క్లారిటీ కదా. నర్సింగ్ కూడా ఎంత ఇస్తారు, ఏ కాలేజీలో చదివితే ఇస్తారు. కాంటినెంటల్ హాస్పిటల్లో నర్సింగ్ అవ్వాలంటే ఏ కాలేజీలో చదవాలి, ఏజీ హాస్పిటల్లో నర్స్ అవ్వాలంటే ఏ కాలేజీలో చదివిన తీసుకుంటున్నారు, ఎవరి మీద దాన్ని తీసుకోరు కదా వాళ్ళను. సో ఇలాగ కొంత అవగాహన తెచ్చుకుని హాస్పిటల్స్కి వెళ్ళి ఒక క్లారిటీ తెచ్చుకుని అప్పుడు మీరు నర్సింగ్ కోర్సులోకి వెళ్ళాలి తప్ప మీరు ఊహించుకోవద్దు అంటాను. గూగుల్ నాలెడ్జ్ డేంజరస్, చాలా డేంజరస్ అండి అది. మీరు ఎందుకంటే అవన్నీ ఏదో ఊహల్లో బతకడం అంటారండి. మ్యాక్సిమం వచ్చి ఎక్కువగా పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా ఒక 80-70% ఊహల్లో బతుకుతారు. వాళ్ళకి నిద్ర పట్టడం గురించి, వాళ్ళు ఇగో అట్ట అవ్వకుండా ఉండడం గురించి, లేకపోతే మా అబ్బాయి గొప్పడని అనుకోకపోతే నాకు నిద్ర పట్టదు కాబట్టి అలా ఏదో సాటిస్ఫాక్షన్ అవ్వడానికి ఈగోని అలా చేస్తారు తప్ప అది కరెక్ట్ కాదండి. మీరు రియాలిటీలోకి వచ్చేయాలి ఫస్ట్ మీకు. సో ఆడు చెప్పాడు సార్, ఈడు చెప్పాడు, యూట్యూబ్లో ఇవన్నీ నడవండి, ఏమి ఉండవు. రియాలిటీ కావాలంటే వెళ్ళిపోవాలి, కాలేజీకి వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళిపోతే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు సిబిఐటీ ఉంది, బయోటెక్నాలజీకి వెళ్ళండి కనుక్కోండి, చెప్తారు కదా. మీరు బయోటెక్నాలజీ జాయిన్ అవ్వాలి, సిబిఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి కనుక్కుంటే చెప్తారండి వాళ్ళు. మీరు ఊహించొద్దని చెప్తున్నాను. జనరల్ పర్సెప్షన్స్తో డిసిషన్ తీసుకోవద్దు అన్న విషయాన్ని మాత్రం వార్న్ చేస్తున్నాను. బట్ స్టిల్ అందు గురించి నేను విత్ ఇన్ ద మెడికల్లో ఉండమని ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు అలా బయట ఫీల్డ్కి వెళ్తే ఇంకా డేంజరు. మీరు కనీసం ఆయుర్వేదంలోనో, హోమియోలోనో, యునానీలోనో, వెటర్నరీలోనో, డెంటల్లోనో ఇలాంటి చోటు ఉంటే కనీసం మీరు బాగా ఎక్సెల్ అయినట్లయితే కనీసం కొంత స్కోప్ అన్న 100-4 ఎక్సెల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత కనీసం డాక్టర్ అనిపించుకోవచ్చు కదండి. ప్లస్ పీజీస్ కూడా అక్కర్లా, హోమియోకి ఆయుర్వేదానికి పీజీ కూడా అక్కర్లేదు కదా. సో మేబీ నా సజెషన్ అయితే టైర్ 1 కాలేజెస్లో ఏదైనా బయాలజీ రిలేటెడ్ కోర్స్ వచ్చినట్లయితే ఇన్ఫర్మాటిక్స్ కానీ, బయోటెక్ కానీ, ఫుడ్ టెక్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఏదైనా CUT ద్వారా కానీ ఇలాంటి ఎగ్జామ్స్ ఏదైనా మంచి కాలేజెస్ ఏదైనా వచ్చినట్లయితే కొంచెం వెళ్ళండి. లేకపోతే టైర్ 3 కాలేజెస్కి మీరు ఆ కోర్సెస్కి వెళ్ళడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. దానికంటే ఇంకా మెడికల్ సైడ్ ఉండటమే బెటర్ ఏమో, అంటే విత్ ఇన్ ద మెడికల్ సర్కిల్లోనే ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. అంటే సార్ చాలా మంది ఇప్పుడు MBBSకి అంటే డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి స్టేట్స్ పంపిస్తూ ఉంటారు, అది కరెక్టే అంటారా? అసలు అక్కడికి వెళ్తే మనకి ఫ్యూచర్ ఉంటుంది అంటారా? లేదంటే కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. మెడిసిన్కి అలా సీట్లు వెళ్ళటం అనేది ఇలా రావండి, సీట్లు రావయి. ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంటారు దాన్ని. 12th తర్వాత డైరెక్ట్గా మెడిసిన్కి వెళ్ళటం అనేది ఉండదండి అక్కడ. అది ప్రీ మెడికల్కి వెళ్తారు. ప్రీ మెడికల్కి వెళ్ళిన తర్వాత సీట్లు ఎవరికి రావయి, మళ్ళీ దేనికి పనికి రాకుండా వెనక్కి వస్తారు వాళ్ళు, పాపం ఎటుకాకుండా అయిపోతారు బయాలజీ చదివి. అలా ప్రీ మెడికల్కి వెళ్ళకూడదండి. ప్రీ మెడికల్ వేరు, మెడికల్ వేరు. ఓకే. ప్రీ మెడికల్ కంప్లీట్లీ డిఫరెంట్. అది దేనికి పనికిరాని డిగ్రీ అది. అంటే మెడికల్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి వేరేది ఏదైనా రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళటం వేరు. మెడికల్కి వెళ్ళలేరు, అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వెళ్ళలేరు. సో ఇది కన్సల్టెన్సీస్ మోసం చేసి మీరు US వెళ్ళిపోవచ్చు, లేదా కరీబియన్ ఐలాండ్ వెళ్ళండి, లేదా అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇక్కడికి వెళ్ళండి అక్కడికి, ఇలా చెప్తాడు. ఎన్ని అబద్ధాలే. మొత్తమే ఎడ్యుకేషన్ సిస్టమ్ పెద్ద స్కామ్ అండి. కన్సల్టెన్సీస్ అనేవి ఎంత స్కామ్ అండి ఇదంతా. సో అందువల్ల అది జనరల్గా ఉండదు. డైరెక్ట్ మెడిసిన్ సీట్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. వస్తే పక్కాగా 100% మీరు పక్కాగా వెళ్ళిపోవచ్చు, సీట్లు రావు అంతే. సో అంటే ఫైనల్గా సార్ ఒక చిన్న క్లారిఫికేషన్, అంటే ఇప్పుడు MBBS సీట్ రాకపోతే స్టూడెంట్స్ ఇప్పుడు అగ్రికల్చర్ కొంతమంది రాస్తూ ఉంటారు ఎగ్జామ్స్, అండ్ B.Pharmacy రాస్తూ ఉంటారు. సో ఏది తీసుకుంటే వాళ్ళ కెరియర్ బాగుంటుంది? కదండి, ఏ కోర్సు బాగుంటుందని చాలామంది అడుగుతారండి. ఇట్స్ లేమన్ క్వశ్చన్ కింద చూస్తానండి. చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు, ఏ కోర్సు బాగుంటుంది కదండి. ఎక్కడ చదువుతున్నాను దాన్ని బట్టి దానికి వాల్యూ ఉంటుందండి. మట్టి దగ్గర దమ్ము ఉండాలండి. మొక్క కొంచెం వాటర్ వేసిన అటు వేసిన మొక్క వచ్చేస్తుందండి. అందువల్ల ఏంటంటేనంటే మొక్క వీక్గా ఉన్న పర్ల మట్టి దగ్గర కెపాసిటీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా నడుస్తుంది. అందువల్ల ఏంటంటేనంటే ఏ కోర్స్ బాగుంటుంది కదండి, మీరు చదివిన కాలేజీ బట్టి మీ స్కిల్ సెట్ వస్తుంది.
ఎక్సెప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు 4-5 చిన్న చిన్న కాలేజీలో చదివి కూడా స్కిల్ సెట్ తీసుకుంటారండి. ఇప్పుడు బీఫార్మా బిట్స్లో చదివిన కూడా స్టాన్ఫర్డ్కి వెళ్ళి ఉన్నారు, ఐవీలీగ్స్కి వెళ్ళి ఉన్నారు, మంచి మంచి కాలేజీకి వెళ్ళి ఉన్నారండి. అట్లా లేకపోతే అంటే జనరల్గానంటే మీరు అగ్రికల్చర్ చదివాలి ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఐకార్లోనే మంచి టాప్ కాలేజీకి వెళ్ళారనుకోండి బాగా. సరే మరి అందరికీ రావు కదా, మరి మీరు అన్ని మంచి కాలేజీ పేర్లు చెప్తే ఎలా అంటే ఓకే 15,000తో సరిపెట్టుకో, మరి కిందకు వచ్చినాడు కాదండి. అందరికీ అకామిడేట్ చేసి సలహా చెప్పడం కుదరదు కదండి. ఇది 100కి 4-3 ఆపర్చునిటీస్ ఉన్న దేశంలో పుట్టాము ప్రపంచం మీద. ఇప్పుడు 4-5 వెళ్ళడానికి అవకాశం ఉన్న బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను నేను. మరి మేము బతకద్దాని మేము వెళ్ళొద్దా, మరి మా అగ్రికల్చర్కి మా ఊళ్ళో మేము కేఎల్యూలో పోయి అగ్రికల్చర్ చదువుతాను, లేకపోతే ఇంకో చోటకి ఎక్కడికి వెళ్ళి అగ్రికల్చర్ చదువుతాను, లేదా ఫార్మా ఎక్కడికో రోడ్డు పక్కన ఉన్న కాలేజీలో చదువుతాను, మరి మేము బతకద్దా, మమ్మల్ని బతకనివరా మీరంటే చదివితే దానికి తగ్గట్టు ఉంటుంది కదా అంటున్నాను నేను. దానికి ఎవరు ఏం చేయలేరు కదండి. ఇది పోటీ ప్రపంచం అండి. పరిగెట్టేవాడు పరిగెడుతున్నాడు, పరిగెట్టలేకపోతే కూర్చో, చెట్టు పక్కన కూర్చో, అంతే, చేసేదే ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఎమోషన్స్ ఏమి ఉండవండి. అసలు ఎమోషన్స్ అనేది పక్కనట్టండి అసలు. అందు గురించి జనరల్గా ఒక్కొక్కరికి మాటలు హార్డ్గా ఉంటాయి, కొంత నచ్చకపోవచ్చు. కానీ అంటే మీరు బెటర్ ఐకార్ ఉంది, ఐకార్ ఢిల్లీ వెళ్ళారు, లేకపోతే మంచి ఐకార్స్కి వెళ్ళారు, మంచి రీసెర్చ్ చేశారు, మంచి ఆపర్చునిటీ వస్తాయి, ఫారెన్ కూడా వెళ్ళొచ్చు. మీరు మంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు. అగ్రికల్చర్ మనం మీరు ఎక్కడో అగ్రికల్చర్ చదివేసి ఏదో అయిపోతారంటే ఎట్లాగా? ఏదో ఈ 4 ఏళ్ళు నిద్ర పట్టడానికి మీరు చెప్పుకోవడం తప్ప రియాలిటీ ఎలా ఉంటుందంటే, ఎందుకని అన్ని ఆప్షన్స్ లేవు. భారతదేశంలో అగ్రికల్చర్కి ఎన్ని ఉద్యోగాలు అన్న విషయం తెలియక, ఏ కాలేజీ కూడా సెలెక్ట్ అవుతారో తెలియక, ఎన్ని పోస్టులు ఉంటాయో తెలియక మాట్లాడేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు వెటర్నరీ చదివితే గవర్నమెంట్ డాక్టర్ అవుతానన్నది మీ అజంప్షన్. మీకు ఏం నాలెడ్జ్ ఉంది? అసలు బ్రెయినే ఉండదు. బ్రెయిన్ లేదే పేరెంట్స్కి. అసలు అగ్రికల్చర్ ఎన్ని పోస్టులు ఉంటాయి, గత 10 ఏళ్ళు ఎన్ని తీశాడు, ఎంతమంది అగ్రికల్చర్ వాళ్ళు అదే వెటర్నరీ వాడు బయటకు వచ్చాడు, అందులో ఎన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, ఎంతమందికి పోస్టులు వచ్చినాయి, ఎన్ని సంవత్సరాలు నోటిఫికేషన్ తీశారు, ఇది తెలియాలి మీకు. గ్రూప్ 1 తీస్తే 14 ఏళ్ళు తెలంగాణ ఏం పీకాం మనం? 14 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళ నుంచి గ్రూప్ 1 లేదండి ఇక్కడ. మరి గ్రూప్ 1 గురించి చదువుతానన్న ఈ తింగర పేరెంట్స్, తింగర స్టూడెంట్స్ 14 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు మరి తెలంగాణలో? సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు వాళ్ళు. ఇది కావాలి నాలెడ్జ్. మీరు ఇన్కమింగ్ నాలెడ్జ్ గెయిన్ చేయొద్దండి, ఎప్పుడు అవుట్ గోయింగ్ నాలెడ్జ్ కావాలి మీకు. మీరు ఇన్పుట్ తెలుసుకుంటే ట్రై చేస్తున్నాడు పేరెంట్ స్టూడెంట్. అగ్రికల్చర్ ఎలా ఉంటుంది, జీతాలు ఎలా ఉంటాయి, ఇది బాగుంటుంది అంట కదా, బూమింగ్ ఫీల్డ్ అంట కదా, ఇది కాదు తెలుసుకోవాల్సింది. నువ్వు ఎక్కడ చదువుదావు అనుకున్నా ఆ కాలేజ్ అవుట్కమ్ ఏంటి, అంతే కదా. వెటర్నరీ డాక్టర్ అయిపోతావు, ఎక్కడైపోతావు డాక్టరు? గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయంట. ఎవడో 10 ఏళ్ళ క్రితం వేసిన ఒక రాంగ్ పర్సెప్షన్ ఎన్ని సంవత్సరాలు క్యారీ చేస్తారు జనాలు, నాకు అర్థం కాదు. వీళ్ళు మూర్ఖత్వం తగలయ. ఎంతకాలం చెప్తారు వెటర్నరీ గవర్నమెంట్ జాబులు ఉంటాయని? ఎన్ని జాబులు ఉంటాయి, ఎన్ని జాబులు, ఇది ఏమీ తెలియదు అంట మాట్లాడే విధానం. అలా తీసుకోవద్దండి డిసిషన్స్. అన్కంప్లీట్ నాలెడ్జ్ తో వెళ్తున్నారంట. అసలు నాలెడ్జ్ ఉండదండి వీళ్ళకి. అసలు వెటర్నరీ పోస్టులు అసలు ఎన్ని తీస్తాడు, గత 20 ఏళ్లలో, 10 ఏళ్లలో, 5 ఏళ్లలో ఆంధ్రాలో, తెలంగాణలో ఎన్ని తీసాడు, ఎన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎన్ని జోన్స్ ఉన్నాయి, ఏ కాలేజీ వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చాయి, పోస్టులు, ఇదంతా వచ్చినాయి. ప్రతి 100 మందికి ఒకటికి వచ్చింది. మరి మిగిలిన 99 మంది మాట్లాడాలి. అది మాట్లాడకుండా నేను వెటర్నరీ జాయిన్ చేస్తానంటే ఎట్లాగా? నువ్వు 99 మంది ఏం చేస్తున్నారో తెలుసుకుని మనం కూడా దానికి సిద్ధపడి దిగాలి. ఈ ఒకరిని చూసి మీరు ఆవేశపడిపోతే ఎట్లాగంటే, ఎవడో ఐఏఎస్ అయ్యాడు, లేకపోతే ఎవడో అది వెళ్ళాడు, లేకపోతే ఎవడో ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్ళాడని చెప్పేసి మీరు ఆవేశపడిపోతే కాదు కదా. రాకపోతే ఇప్పుడు స్థలం కొనాలన్నా నెగిటివ్ పాయింట్ ఉంటే కొనరు, బట్టలు కొనాలన్నా అన్ని నెగిటివ్ ఉంటే తీసుకోరు. ప్రతిదీ పాజిటివ్గానే ఉంటేనే తీసుకుంటారు కదండి. నెగిటివ్ ఉంటే కొంటారేంటి? మరి చదువు విషయంలో కూడా నెగిటివ్ ఆలోచించండి. అన్ని నెగిటివ్ ఆలోచిస్తారు కదా. లైఫ్లో ప్రతిదీ నెగిటివ్ ఆలోచిస్తారండి. పెళ్లి చేసుకోవాలి దగ్గర స్థలం కొనాలా, బట్టలు కొనాలా, షాప్కి వెళ్ళాలా, వస్తువు కొనాలా, కందిపప్పు కొనాలా, లేకపోతే బియ్యం కొనాలా, లేకపోతే పేపర్లు కొనాలా, ఉద్యోగం కొనాలా, ప్రతి దాంట్లో నెగిటివ్ ఆలోచిస్తారు కదా. చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు ఇలా 1 in 100 లాంటి ప్రాబిలిటీ అని గేమ్ ఆడుతున్నప్పుడు ఆ 99లో నేను ఉంటే ఏంటి అన్నదానికి మీ దగ్గర ఆన్సర్ ఉంటే తీరాలి. ఆన్సర్ లేకుండా వెళ్ళడాన్ని మూర్ఖత్వం అంటారు దాన్ని. రైట్ సార్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. మీరు అలా 1-sidedగా నాతో వాదించడం వల్ల ఉపయోగం లేదు. మీరు డిస్కరేజ్ చేస్తున్నారంటే 100కు ఒకటే సీట్ అవుతాయి, ఒకటే ఉద్యోగం ఉంది, ఇంకా డిస్కరేజ్మెంట్ ఏంటి? ఎంకరేజ్ చేస్తే 100 మంది అవుతారేంటి? అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగానే పేరెంట్స్ హాఫ్ నాలెడ్జ్ తో పిల్లల మీద అది దాన్ని ప్రెజర్ తీసుకొస్తుంటే పిల్లలు రేపు అంటే వాడు ముద్దుగా కనపడతాడు కాబట్టి 100లో ఒకటి నేను కొట్టేస్తాను అంటాడు. రేపు జాబ్ రాకపోయినా కూడా ఆ పిల్లడు చాలా సఫర్ అయిపోతున్నాడు. కాదండి, 100లో ఒకటికే వస్తుందన్న విషయాన్ని క్లారిటీ వచ్చి 99 మంది మీద గురించి ఆలోచించండి. నేను సతీష్ అన్న వ్యక్తి ఎంకరేజ్ చేస్తే 100 పోస్టులు లేవు అక్కడ. అది ఎందుకు మరి మీరు ఎంకరేజ్ చేయండి అని అంటారండి అందరూ. నేను ఎంకరేజ్ చేయడం వల్ల ఏం ఉపయోగం మీకు? నెంబర్ ఆఫ్ పోస్టులు పెంచగలనా? నేనేం రేవంత్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు కాదు కదా. పోస్ట్ ఒకటేనండి, సీట్ ఒకటేనండి. నేనైతే సీట్ని పెంచలేను కదా. ఇప్పుడు ఎంకరేజ్ చేస్తే ఎవరికి ఉపయోగం? నష్టం తప్ప లాభమే ఉందా?
నేను ఎంకరేజ్ చేసేసానండి, స్పీచ్ ఇచ్చేసానండి, మోటివేషన్ స్పీచ్. ఈ మిగిలిన ఉంటారు కదా మోటివేషన్ స్పీచ్ చెత్త చదవడం మామూలుగాను, ఇది ఏ చదువు సంజయ్ అందరూ మోటివేషన్ స్పీచ్ యూట్యూబ్లో ఇచ్చిన నేను ఇచ్చేసానండి. అయితే ఏంటి, మోటివేషన్ ఇచ్చి 100 మందిని మోటివేట్ చేసేసా. ఒరే మీరు ఇండియన్ ఆర్మీకి వెళ్ళిపోండి, ఎన్డీఏ ఎగ్జామ్ రాసేయండి అని చెప్పి హైదరాబాద్ మొత్తం మోటివేట్ చేసేసాను. ఎక్కడికి వెళ్ళిపోతారు ఇండియన్ ఆర్మీకి వెళ్ళిపోతాకే? మోటివేషన్ కాదండి మనిషికి కావాలి, మోటివేషన్ కాదండి, విపరీతమైన కమిట్మెంట్ ఉండాలండి మనిషికి, ఎబిలిటీ కూడా ఉండాలి కదండి మనకి. అందరూ ఎబిలిటీ ఉండదు కదండి పాపం. మీరు పిల్లోడి మీద ప్రెజర్ చేసేస్తే కాదు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బైపీసీ వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి తప్ప మీరు చక్కగా నేను వెటర్నరీకి వెళ్తాను, వెటర్నరీ డాక్టర్ని అవుతాను, నాకు యానిమల్స్ అంటే సెన్సిటివిటీగా ఉన్నది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను డాక్టర్ అవుతాను నేను అనుకోండి, చక్కగా ట్రై చేయండి. ఓకే గవర్నమెంట్ జాబ్ వస్తారండి, రాకపోతే నేను ప్రాక్టీస్ పెట్టుకుని హ్యాపీగా వెటర్నరీ ఫీల్డ్లో ఉండండి. ఇది కదా కరెక్ట్ ఆలోచన. సింపుల్ సార్ మీరు చెప్పింది. నేను అది గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి నేను రాస్తాను ఏంటిది, ఇది అలా నేరో ఏరియాస్లోకి వెళ్ళి నేరో అంబిషన్స్ పెట్టుకోకూడదండి. మోర్ డేంజరస్ అయితే నేరో అంబిషన్స్, చాలా చాలా డేంజరస్ అండి. ఇప్పుడున్న ఇప్పుడున్న కాంపిటీషన్ గురించి తెలియక మీరు ఒకటే గొప్పడో నువ్వు అనుకుంటే ఎట్లాగా, బయటకు వస్తే తెలుస్తుంది రోడ్డు మీదకి మనం ఎంత గొప్పడో జనాలు చెప్తారు, అంతే కదండి. ప్రతి ఓడి ఇంటర్మీడియట్లో గొప్పడే, జే రిజల్ట్ వచ్చింది కదా ఇప్పుడు తెలుస్తున్నాయి ఎవడో గొప్పడో ఏంటో. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయండి, దృష్టిలో పెట్టుకుని 1-2 సార్లు బైపీసీ వాళ్ళు జాతక ఆలోచన చేసుకుని కోర్సుకి వెళ్ళాలి. లేదా రియలిస్టిక్ వరల్డ్లో బతకండి, దానికి తగ్గట్టుగా మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ టైర్ 3 కాలేజీకి వెళ్ళి చిన్న కోర్సుకి వెళ్ళండి, బట్ వర్క్ ఎక్కువ చేయండి, అందిపుచ్చుకొని ట్రై చేయండి. అవన్నీ 100లో ఒకటి అవలేదనుకోండి, మిగతాదంతా హ్యాపీగా ఉండండి. సో చూసారు కదా, ఏదైనా కానీ ఆ హాఫ్ నాలెడ్జ్తో ముందుకెళ్ళొద్దు, అది పిల్లల మీద రుద్దొద్దు. ఏదైనా కానీ ఎక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి వాటన్నిటిని గురించి క్లారిటీగా కాలేజెస్కి వెళ్ళి కానీ, లేకపోతే గవర్నమెంట్ ఎన్ని సీట్స్ రిలీజ్ చేసింది, ఇవన్నీ తెలుసుకొని మాత్రమే పిల్లల్ని ప్రోత్సహించండి అంటూ కూడా సతీష్ గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.